గైస్ నేనైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని 6 నెలలుగా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 6 నెలల్లోని నేను ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్తో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అండ్ మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చా లేదా అనేది అయితే ఈ వీడియో నేను క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారనుకోండి, మీకు కూడా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మీద. అయితే ముందుగానే నేను ఎందుకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకున్నాను అంటే, మా ఏరియాలో వచ్చేసి వేరే ఇంటర్నెట్ ఏవి అవైలబిలిటీగా లేదు. ఏపీ ఫైబర్ ఉంది, అది కూడా ఏంటంటే అంతమాట ఆగటం కానివ్వండి, వారానికి ఒక 3-4 టైమ్స్ అయితేనే అది ఆగిపోతూ ఉండేది. చాలా ఇబ్బంది అయితే పడేవాడిని దాంతో. నేను కరెక్ట్గా అదే సమయంలో ఎయిర్ ఫైబర్స్ అవైలబిలిటీ నేను మా ఏరియాలో రావడం అయితే నేను చూసి నేనైతే దాన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఇన్స్టాలేషన్ టీం కూడా మా ఇంటికి వచ్చారు, నీట్గా అయితేనే అవుట్డోర్ ఇండోర్ యూనిట్స్ అయితేనే ఫిక్స్ అయితే చేశారు. ఇన్స్టాలేషన్ కూడా నాకు ఒక 2-3 డేస్లో అయితే అయిపోయింది. బట్ మీరు గుర్తుంచుకోండి, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కన్నా కానివ్వండి, మీ లోకల్లో ఉన్న ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని ఆర్డర్ చేసుకోవడం అనేది ఇంకా మంచి ఆప్షన్. ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లయితే ముందు పేమెంట్ అడుగుతుంది, ఆ తర్వాత చాలా రోజుల దాకా పెండింగ్ అయితే అయిపోతుంది అనమాట, కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది. అదే మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీరు మనీ అయితే ఇవ్వచ్చు, ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నేను అదే విధంగా అయితే ఆఫ్లైన్కి వెళ్ళి నేను వాళ్ళతో అయితే డిస్కస్ చేసి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని ఇన్స్టాలేషన్ అయితే చేయించుకున్నాను. నేను చేయించుకున్న డే నుంచి ఈ రోజు వరకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే నాకు ఒక్కసారి కూడా ఆగలేదు. సింపుల్గా చెప్పాలి అంటే, మొన్న మీకు ఒక తుఫాన్ వచ్చింది, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆ తుఫాన్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, ప్రతి ఏరియాలోని చెట్లు పడిపోయినాయి, ఆప్టికల్ ఫైబర్ వైర్లు తెగిపోయాయి, చాలా కరెంట్ ఇష్యూ కానివ్వండి, చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి. ఆ తుఫాన్ వల్ల అయితేనే వేరే ఇంటర్నెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయి. బట్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా పైనుంచి అంటే సిగ్నల్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి నాకైతే అలాంటి తుఫాన్ టైంలో కూడా ఇంటర్నెట్ అయితే ఆగడం అయితే జరగలేదు. కొన్నిసార్లు అయితే స్పీడ్ అయితే డ్రాప్ అయితే అయింది. నేనైతే 40 MBPS సంబంధించిన ప్లాన్ అయితే యూజ్ చేస్తున్నాను. స్పీడ్ అయితే సమ్ టైమ్స్ కొన్నిసార్లు డ్రాప్ డౌన్ అవుతుంది కానివ్వండి, అలాంటివి జరిగినాయి కానివ్వండి. మొత్తం టోటల్గా అయితే ఇప్పుడు వచ్చి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే నేను యూజ్ చేసిన దాని నుంచి అయితే ఒక్కసారి కూడా అయితే ఆగటం అయితే నేనైతే చూడలేదు. అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసే IPTV కూడా అయితే ఇంటర్నెట్ అలా తగ్గినప్పుడు అప్పుడప్పుడు స్పీడ్ డౌన్ అయినప్పుడు ఆగింది కానివ్వండి, అంటే ఆగుతాం కూడా కాదు, కొద్దిగా క్వాలిటీ తగ్గడం, బఫర్ అవుతాం, అలాంటివి జరిగినాయి కానివ్వండి. అసలు ప్రాబ్లం అయితే ఇప్పుడు వరకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ నుంచి అయితే నేనేమీ ఫేస్ చేయలేదు. వీళ్ళు ప్రొవైడ్ చేసే IPTV బాక్స్ కూడా అయితే క్వాలిటీ చాలా బాగా అయితే వస్తుంది. 4K సపోర్టెడ్ ఉంది కాబట్టి టీవీ ఛానల్స్ కూడా అయితే క్వాలిటీగా అయితే వస్తున్నాయి. కానీ నాకు ఒక్క డిసప్పాయింట్ ఏదైనా ఉంది అంటే, మీరు జియో ఎయిర్ ఫైబర్లో మీరు చూసుకున్నారనుకోండి, మీకు ఆల్మోస్ట్ 800+ టీవీ ఛానల్స్ ఫ్రీగా అయితే వచ్చేస్తాయి. కానీ ఎయిర్టెల్లో వచ్చేసి కొన్ని ఛానల్స్, కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ కానివ్వండి, కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానివ్వండి, అవి మీరు బై చేసుకోవాలన్నమాట. యాప్లో మీకు యాడ్ ఆన్స్ కింద ఆ ఛానల్స్ని యాడ్ చేసుకుని ఒక 22 రూపీస్ కానివ్వండి, అలాగే పర్ ఛానల్కి మీరు మంత్లీ పే చేస్తూ అయితే కొన్ని ఛానల్స్ మీరు కావాలి అనుకుంటే చూడవలసి అయితే ఉంటుంది. అలాగే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మందికి నేను చెప్పాను, కమెంట్ సెక్షన్లో వాళ్ళు చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అన్నమాట, టీవీ ఛానల్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది. దాని కింద కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పింది ఇదే, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే టీవీ ఛానల్స్కి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీకు జియో అనుకోండి, జియో TV+ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీరు టీవీ ఛానల్స్ అయితే ప్లే చేసుకోవాలి. కొన్ని ఛానల్స్ వచ్చేసి OTTలోకి కూడా రీడైరెక్ట్ అయితే చేస్తాయి అన్నమాట టీవీ ఛానల్ ప్లే అవ్వడానికి. బట్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లు అలా కాదు, జస్ట్ బాక్స్ ఆన్ అవగానే మీరు ఏ టీవీ ఛానల్ ప్లే అవ్వాలో ఆ టీవీ ఛానల్ నెంబర్ కొట్టినట్టయితే డైరెక్ట్గా ఆ టీవీ ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. కొద్దిగా టీవీ ఛానల్స్ చూడడానికి సింపుల్గా ఈజీగా ఉండాలంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే పర్ఫెక్ట్. కానీ కొన్ని ఛానల్స్ అయితే మనం బై చేసుకోవాలి. అలాగే రీసెంట్గా నాకు ఒక ప్రాబ్లం కూడా వచ్చింది, అదేంటంటే ఒక ఛానల్ మాత్రం యాడ్ ఆన్ ఛానల్ కింద అయితేనే యాడ్ అయితే అయిపోయింది, దాన్ని రిమూవ్ చేయడానికి కూడా రావడం లేదు. రిమూవ్ చేస్తుంటే అది ఏంటంటే బేసిక్ మీ ఏదైతే ఛానల్స్ ప్లాన్ ఉందో అందులో ఈ ఛానల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది అని అయితే చూపిస్తుంది. మరి ఇంక్లూడ్ ఉన్నప్పుడు విడిగా ఒక యాడ్ ఆన్ కింద అయితే చూపించకూడదు. దానికి 22 రూపాయలు ఉత్తినే ప్రతి నెల. ఆ ఛానల్ మేము యూజ్ కూడా చేయము, మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఆ ఇమేజ్ వచ్చేసి. నేను యాడ్ చేయకుండా ఒక ఛానల్ దానికి అదే యాడ్ అయిపోయి అది రిమూవ్ చేయడానికి కూడా రాకుండా ఉంటుంది, అదొకటి నాకు మంచిగా అనిపించలేదు. ఇంకా మనం ఎటు చూసుకున్నా కానివ్వండి, మంత్లీ బిల్ కూడా నాకు వచ్చేసి 847 రూపీస్ దాకా అయితే చూపిస్తుంది. అంటే GSTలు మొత్తం, అలాగే యాడ్ ఆన్ ఛానల్లో ఇవన్నీ కలుపుకుని అయితే నాకు అంత అయితే చూపిస్తుంది. నేనైతే పర్సనల్గా ఎటువంటి ఛానల్ అయితే యాడ్ ఆన్లో అయితే యాడ్ చేయలేదు నేను. బట్ ఈ ఛానల్ మాత్రం ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి రిమూవ్ కూడా అవ్వట్లేదు. దీన్ని కూడా కలుపుకుంటే, GST కూడా కలుపుకుంటే 847 రూపీస్ అయితే నాకు మొత్తం ఈ టీవీ ఛానల్స్ ఇంటర్నెట్కి కలిపి టోటల్గా మంత్లీ బిల్ అయితే వస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో వచ్చేసి 40 MBPS స్పీడ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. బట్ నేను యూజ్ చేయగా ఈ 6 మంత్స్లోని ఒక 5 కానివ్వండి, 6 కానివ్వండి స్పీడ్ అయితేని
కొద్దిగా డ్రాప్ డౌన్ అవ్వడం అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను. అంటే కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. నేను స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు అయితేనే పెద్దగా చేంజ్ ఏమి కనపడతలే కానివ్వండి, ఏందో ఎక్స్పీరియన్స్ మాత్రం కొద్దిగా స్లో అయింది అన్న ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది. 4K వీడియోలు ఏంటంటే స్టార్టింగ్లో నేను ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకున్నప్పుడు బఫర్ అవ్వకుండా చాలా ఫ్రీగా అయితే ప్లే అయిపోయి, బట్ రీసెంట్ టైమ్స్లో 4K వీడియోలు నేను ప్లే చేస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే పడుతుంది ప్లే చేయడానికి. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే నేనైతే ఫేస్ చేశాను. ఇంకా దీనికి మించి అయితే పెద్దగా అయితే నేను ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ అయితే చేయలేదు. ఎందుకంటే మేమున్న ఏరియాలో ఓన్లీ ఎయిర్టెల్కి సంబంధించిన సిమ్ సిగ్నల్ మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎయిర్టెల్ సిమ్ని మాత్రమే యూస్ అయితే చేస్తారు. ఆ పర్పస్లో కూడా అంతమంది ఎయిర్టెల్ సిమ్ని యూజ్ చేస్తున్నందుకు కూడా నాకు స్పీడ్స్ తగ్గాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఒక పర్టికులర్ నెట్వర్క్ యూజ్ చేశారనుకోండి, ఇప్పుడు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బై చేశారనుకోండి, అంతమంది మొబైల్ యూజర్స్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ అలాగే మీరు కూడా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని యూజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా స్పీడ్స్ అయితే డౌన్ అయితే అవుతాయి. అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు సిటీలో ఉన్నారనుకోండి బై చేయొద్దని చెప్తాను నేను. నా కమెంట్ సెక్షన్లో చాలామంది అయితే డౌట్స్ అడుగుతారు, వాళ్ళకు కూడా మీరు సిటీలో ఉంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే బై చేయకండి అని అయితే చెప్తాను. ఎందుకంటే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు అనుకోండి ఎయిర్టెల్ సిమ్స్, వాళ్ళు కూడా ఇంటర్నెట్ని యూజ్ చేస్తారు, మనకి స్పీడ్ సరిగ్గా అయితే రాకుండా పోతుంది. జియో అన్న ఎయిర్టెల్ అన్న ఎయిర్ ఫైబర్లో ఏదన్నా కానివ్వండి, మీకు ఆప్టికల్ ఫైబర్ అవైలబిలిటీ ఉంది మీ ఏరియాలో అన్న సమయంలో మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే అసలు తీసుకోకండి. లేదు మాకు ఇంక ఎటువంటి ఛాన్స్ లేదు అన్న సమయంలో అయితే మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే IPTV కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. రీసెంట్గా ఒక 2 days అవుతుంది అప్డేట్ వచ్చేసి. నేను యూజ్ చేస్తున్న సమయంలో అప్డేట్ వచ్చింది అని నాకు నోటిఫికేషన్ వస్తే అప్డేట్ చేసిన తర్వాత అయితేనే UI అయితే ఈ విధంగా అయితే చేంజ్ అయింది. ఇది వరకు UI వచ్చేసి మనకి ఏదైతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సంబంధించిన వెబ్సైట్ ఉందో ఆ విధంగా అయితే ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి అప్డేట్ తర్వాత అయితే ఈ విధంగా అయితే చేంజ్ అయితే చేశారు. ఇప్పుడు బాగుంది. ఇది వరకు ఓకే బాగానే ఉండేది, ఇప్పుడు ఇంకా బాగుంది అని అయితే నేను చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూసిన తర్వాత ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని మీరు బై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొత్త ఎక్విప్మెంట్ కూడా వస్తుంది కాబట్టి సిగ్నల్స్ సంబంధించిన ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని అయితే క్లియర్ అయితే అయిపోతాయి. గైస్ ఫైనల్గా వచ్చేసి మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని బై చేయాలా లేదా అనేది డిసైడ్ అయితే అవ్వండి. నేనేం చెప్తాను అంటే, మీరు సిటీలో ఉన్నారనుకోండి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది సిమ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైమ్స్ అనేది ఆటోమేటిక్గా స్పీడ్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ని యూజ్ చేశారనుకోండి, ఇది కూడా మొబైల్ డేటా మీద పనిచేస్తుంది కాబట్టి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబరు మీకు కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. అందుకు సిటీలో ఉన్న వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయండి. మీరు విలేజెస్లో ఉన్నారనుకోండి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే తక్కువ మంది యూజర్స్ ఉంటారు, మీకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా బాగా వస్తుంది. నైట్ అయినా పీక్ టైమ్స్లో కూడా మీకు స్పీడ్ అయితేనే ప్రాబ్లం రాకుండా వస్తుంది. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితేనే స్పీడ్స్ పరంగాని అలాగే IPTV పరంగా కూడా బాగుంది. అండ్ మెయిన్గా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, టీవీ ఛానల్స్ ఇంపార్టెంట్, ఇంటర్నెట్ కూడా ఇంపార్టెంట్ అంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు ఇంటర్నెట్ బాగా వస్తుంది అండ్ దాంతోపాటు కానీ మీకు ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసే IPTV బాక్స్ ఉందో అందులో మీరు టీవీ ఛానల్స్ ఆపరేట్ చేయడం కూడా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ దానికన్నా ముందు మన ఛానల్లో ఉన్న ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ సంబంధించిన మిగతా వీడియోలన్నీ కూడా చూడండి. అవి చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మీద ఉన్న ప్రతి ఒక్క డౌట్ మీద నేను వీడియోస్ అయితే చేసేసాను. మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క డౌట్ మీకు క్లియర్ అయితే అయిపోతుంది. డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్లు ఉంటాయి చూడండి. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను గైస్. అప్పటి వరకు బాయ్.